శ్రీమాత్రే నమః. మొన్న భవానీ మిలిటరీ గురించి మనం వీడియో చేసుకున్నాం కదా. ఆ చెట్టు అక్కడ జరిగిన ఆ సంఘటనకి బాధపడి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 200 ఏళ్ళయింది. ఒక బ్రతికి ఉన్న చెట్టు, అప్పటి వరకు పూలు కాయలు ఇచ్చిన చెట్టు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అంటే 52 మందిని ఉరివేసేశారో ఆ తర్వాత కనీసం చిగురించటం కానీ, పువ్వు పూయటం కానీ, కాయ ఇవ్వటం కానీ చెయ్యలేదు అంటే ఆ సంఘటనకి ఆ చెట్టు ఎంత బాధపడింది అంటే, నోరు లేదు కానీ తన స్పందనని మాత్రం తన వంతుగా తెలియజేసింది. మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నా, మనల్ని ఎంతమంది హీనంగా మాట్లాడుతున్నా, ఎంతమంది అసహ్యంగా మాట్లాడుతున్నా, మన స్పందనని మాత్రం మనం ఎప్పుడూ తెలియచెయ్యం. ఎందుకంటే మనం భారతీయులం. క్షమాగుణం మన రక్తంలో ఉంది. అవతలవాడు ఏమైనా అన్నా సరే తలదించుకుని మనం వాళ్ళకి సలాం చేస్తాం. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ గారు ఆయన నమస్కారం పెట్టినందుకు వాళ్ళందరూ నువ్వు నమస్కారం పెడతావా, నమస్కారం పెట్టేదా మనం ఏం చెయ్యాలి అని చెప్పి అమీర్ ఖాన్ గారిని వాళ్ళందరూ చాలా మాట్లాడారు కదా, చీవాట్లు పెట్టారు కదా. మన వాళ్ళందరూ ఏం చేశారు, ఈ అమీర్ ఖాన్ గారికి సపోర్ట్ చేసుకొచ్చారు. మంచిని మంచిగా చెప్పడం ఎప్పుడు ఏం తప్పేం లేదు, సపోర్ట్ చేయొచ్చు. కానీ మరి ఇదివరకు ఆ సదర్ అమీర్ ఖాన్ గారు ఏం చేశారు, మన దేవుళ్ళని ఎలా తిట్టారు, మన వాళ్ళని ఎంత అసహ్యంగా మాట్లాడారు, అవన్నీ మనం మర్చిపోయామా? ఈ రోజు ఏదో అవసరం కోసం వెనకాల ఏదో కారణం ఉండకపోతే వీళ్ళు ఇలాంటి పనులు ఏం చేయరు. ఒక నమస్కారం పెట్టినందుకే మనం ఇంత పొంగిపోయి సపోర్ట్ చేసుకుని వచ్చామే అంటే, ఒక నమస్కారం పెట్టగానే అతనిలో మార్పు వచ్చిందని ఇప్పుడు తెలిసిందా? ఇన్నేళ్ల తర్వాత ఆయనకి తెలిసిందా? భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాల బట్టి ఉంటున్నప్పుడు మన నీరు, మన గాలి, మన వాతావరణం, ఈ వాతావరణంలోనే కదా ఆయన ఉన్నారు. ఇవేవీ తెప్పించలేదా ఆయనలో మార్పు? పాపం దంగల్ సినిమాలో నమస్కారం పెట్టంగానేట ఆయనలో మార్పు వచ్చేసిందట. మార్పు కాదు, గుడ్డు కాదు, ఏదో వెనకాల కారణం ఉండే ఉంటుంది. ఉండకుండా మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎప్పుడు మనం ఇలా మోసపోతూనే ఉన్నాం. అవతల వాళ్ళు మన దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టంగానో లేదు అంటే కాస్త మంచిగా మాట్లాడారు అంటే వెంటనే మనం పొంగిపోయి ఆహా వీళ్ళకంటే గొప్ప వాళ్ళు లేరు అని అనుకుంటాం. మొన్నటికి మొన్న ఒక ఛానల్లో శ్రీ కమలానంద భారతి గారు మాట్లాడారు. ఆ లింక్ నాకు ఎవరో పంపించారనమాట. ఆ వీడియోలో ఉన్న విషయం ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారి గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఏం తప్పేం మాట్లాడలేదు కదా, ఆయన ఉన్న విషయాన్ని చెప్పారు. మీరు కనుక ఇప్పుడు మేలుకోకపోతే రేపు రానున్న సంవత్సరాలలో మన పరిస్థితి ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినందుకు గాను కింద కామెంట్స్ లో ఈ కమలానంద భారతి గారిని, నరేంద్ర మోడీ గారిని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మరి నరేంద్ర మోడీ గారిని మాట్లాడేటప్పుడు ఆయన ఏం చేశారు, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, తమిళనాడుకి ఏం చేశారు, కర్ణాటకకి ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారు అని చెప్పి ఒక్కొక్క స్టేట్ గురించి మరి మాట్లాడుతున్నారే, ఆయన ఏం చేశారో మనకి తెలియదా? ఇలా ఏం చేశారు అని అడిగారు అంటే వాళ్ళు బహుశా హిందువులు కాదనమాట, వాళ్ళు భారతదేశంలో పుట్టలేదనమాట. వాళ్ళకి మన దేశానికి మంచి జరుగుతుంటే ఓర్వలేక అలాంటి మాటలు మాట్లాడుతున్నారనమాట. మరి ఈ నరేంద్ర మోడీ గారు మనకేం మంచి చేయలే, మరి సదరు మన దేశం గురించి పాపం ఎంతో పాటు పడిపోతున్నట్లుగా నటిస్తూ మన దేవాలయాల అభివృద్ధి చేస్తున్నానని చెప్తూ యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటున్నాను అని చెప్తూ సదరు ఒక వ్యక్తి ఏం మాట్లాడారో ఇప్పుడు మీరు విందురుగాను. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మరి ఏం కడుపు నింపుతాయో? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంట, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దుబ్బ. मुसलमान भाइयों को, बुजुर्गों को, बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों को मैं अदबन गुजारिश करता हूं। जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला, अल्लाह के नाम लेके निकला। मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है, और अल्लाह का दया हुआ, अल्लाह का फरमान आया, हमारे तेलंगाना हासिल हुआ। रमजान के टाइम पे हम तौबा भेजते थे, हमको खुशी होती थी, अल्लाह के दुआएं मिलते थे। हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे।
చూసారా ఆయన ఏం మాట్లాడారో? ఈ అక్షంతలు, ఈ పసుపు ఇవన్నీ అన్నం పెడతాయా, పొలాలకి నీళ్లు ఇస్తాయా, వీటి వల్ల ఏం ఉపయోగం, వాటిని పులిహార కలప, నలుగురికి పెట్ట, కోట్లు దొబ్బ అనుకుంటూ మన రాముడిని మాట్లాడారే. ఇంకొకరి గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళని గొప్పగా చూపించడం కోసం మనల్ని హీనంగా మాట్లాడవలసిన అవసరం ఏం లేదు కదా. మనల్ని అంత హీనంగా మాట్లాడారే, వాళ్ళని అంత గొప్పగా ఆయన ఎగ్జిబిట్ చేసుకుని చూపించుకుని మాట్లాడుతున్నారే. అసలు అంతే నహిహే అంట అక్కడ వాళ్ళ దగ్గర. మరి చీకటి మన దగ్గర ఆయనకి ఎక్కడ కనిపించిందో? యాదాద్రి గుడి దర్శించుకున్నప్పుడు ఆయనకి ఏం మంచి జరగలేదేమో, యజ్ఞ యాగాదులు నిర్వహించినప్పుడు ఆయన యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నప్పుడు ఆయనకి మంచి జరగలేదేమో. అంటే ఆయనకి మనలో చీకటి కనిపించింది, అక్కడ వెలుతురు కనిపించింది. అందుకే పాపం ఆయన అంత బాధపడిపోతూ వాళ్ళని భాయి భాయి అంటూ రాసుకు పూసుకుని తిరుగుతున్నారు. రాసుకు పూసుకుని తిరుగుతుంటే మనకేం వచ్చే నష్టం ఏం లేదు. కానీ మనల్ని ఎందుకు నిందించటం? అలా నిందిస్తున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకుండా ఉండిపోతాం, నోరు మూసుకొని ఎందుకుంటాం? అసలు వీళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారే. అసలు దాహీర్ సేన్ గారు దయ తెలిచి మన భారతదేశంలోకి ఆనాడు రాకుండా ఉండనించుండుంటే ఈ రోజు మన భారతదేశంలో వీళ్ళెవరూ ఉండేవారు కాదేమో. అప్పుడు మన దేశంలోకి 15 సంవత్సరాల పాటు ఎంతో ప్రయత్నించి మన దేశాన్ని కొల్లగొట్టడం కోసం అలాంటి వాళ్ళందరూ మన దేశంలోకి ప్రవేశించి వాళ్ళ కట్టడాలని వాళ్ళు కట్టుకుని మన కట్టడాలన్నింటినీ కూల్చేసి వాటి మీద కూడా వాళ్ళ కట్టడాలను నిర్మించుకున్నారే. అప్పుడు కూడా మనం ఏం మాట్లాడలేదే. మన కట్టడాలు మనకి కావాలన్నప్పుడు, మన దేవాలయాలు మనకి కావాలని అనుకున్నప్పుడు వాడికి కోపాలు వచ్చేసి మన మీద యుద్ధాలు ప్రకటించేసి ఎంతమందినో హింసించి ప్రాణాలు తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినప్పుడు కూడా మనం ఏం మాట్లాడలేదే. ఇప్పటికీ ఆ అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది అనటానికి ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా. ఇలాంటి మాటలు ఎంతమందో మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో మనం ఉండడానికి ఇంకొకరి యొక్క అజమాయిషి మన మీద ఉండాలి. ఎప్పుడూ మనం బానిసలుగానే బ్రతకాలన్నమాట. ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, హిందూ ధర్మం కోసం ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాళ్ళని అనుసరించండి. వాళ్ళ మార్గంలోకి వెళ్దాం. వాళ్ళ మార్గంలోకి వెళ్ళి వాళ్ళని అనుసరించాము అని అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మెజారిటీగా ఉన్నారో వాళ్ళు మైనారిటీలుగా మారిపోకుండా ఉంటారు. 2050 వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు దాహీర్ సేన్ గారు ఏదో కాస్త జాలి చూపించి ఎవరినైతే మన దేశంలోకి రావడానికి ఒప్పుకున్నారో, ఆ ఒప్పుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మొదలయ్యాయో అలాంటి పరిస్థితులే మళ్ళీ మొదలవుతాయేమో అని చెప్పి భయంగా ఉంది. ఈ మధ్య జరిగిన సంఘటనలే దానికి ఉదాహరణ కదా. ఒక శ్రద్ధ గారి కేసు తీసుకొని చూడండి. ఆ శ్రద్ధ గారి కేసులో కూడా ఆవిడ ఎంత అమానుషంగా ఆవిడ్ని బాధ పెట్టారో అందరికీ తెలుసు కదా. అప్పుడు కూడా ఆఫ్తాబ్ ఏం మాట్లాడాడో తెలుసా? నాకేం భయం లేదు, నన్ను పోలీసులందరూ ఉరి తీసేసినా నాకేమీ నష్టమేం లేదు, నాకు స్వర్గానికి ప్రవేశం ఉంది, మా దేవుడు అలా చూస్తాడని చెప్పి ఆయన మాట్లాడారు కదా. అలానే మొన్న నేహా విషయం కర్ణాటకలో ఏం జరిగింది? పాప అమ్మాయి తప్పేం లేదు కదా, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు. కానీ నేను ప్రేమించాను అని వెంటబడితే నాకు నీ ప్రేమ వద్దురా బాబు అని చెప్పి ఆ అమ్మాయి అన్నందుకు ఆ అమ్మాయిని ఎంత అమానుషంగా చంపేశాడు. ఫియాజో ఏదో పేరుంది, అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అలా చంపేసినందుకు ఈ బజరంగ్ దళ వాళ్ళు, RSS వాళ్ళు వీళ్ళందరూ ఆ చంపిన వ్యక్తి మీద దగ్గరికి వెళ్తే ఎవరైతే అమ్మాయిని చంపేశాడో అతనికి ఎస్కార్ట్ ఇచ్చింది ఒక గవర్నమెంట్. అది ఎవరో నేనేం చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం భారతీయులు 2 లక్షల మంది లవ్ జిహాద్ కి గురి అవుతున్నారు. కొన్ని సంవత్సరాలు గనక పోతే మన దేశంలోనే మనం పరాయి వాళ్ళుగా మిగిలిపోతాం. ప్రతి దానికి వాళ్ళ కింద తల ఉంచి చేతులు చాచి మనం బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు గనక మనం మేలుకుని ఉండకపోతే, ఇప్పుడు మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోకపోతే, ఇప్పుడు మనం సరియైన మార్గంలో వెళ్ళకపోతే అప్పటి పరిస్థితులు మళ్ళీ తిరిగి వస్తాయి అనటంలో సందేహమే లేదు. ఇప్పుడు ఓటుకి నోటు ఇచ్చారు కదా అని నోటు చూసి ఓటు వేసాము అని అనుకోండి, రేపొద్దున మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆ నోటు కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఆ నోటు చూడాలి అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చెయ్యాలో ఆ స్థితికి వెళ్ళిపోతాం. కేవలం నోటు చూసి ఓటు వేస్తే ఆలోచించండి, మనం ఏం చేయాలి? మన గురించి అందరూ ఇలా మాట్లాడుతున్నారు, మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికీ మన మీద ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం కనుక ఇప్పుడు మేలుకోకపోతే, మనం కనుక ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే, మనం కనుక ఇప్పుడు సక్రమంగా ఎవరు మనల్ని ఆదరిస్తారు అనేది ఆలోచించకపోతే, ఏవో చిన్న చిన్న పొరపాట్లు ప్రతి చోట జరుగుతాయి. ఆ చిన్న చిన్న వాటిల్ని పట్టుకుని మాకు అన్యాయం
అన్యాయం జరిగింది అంటూ అసలు పునాదినే గనక మనం కూలగొట్టేసుకుంటే దాని మీద మనం ఏ బిల్డింగ్ కట్టినా సరే అది నిలబడదు. ఆ పునాది సరిగ్గా ఉండాలి అంటే ఇప్పుడే మనం ఆలోచన చేయటం ప్రారంభించాలి. ఇదే మనకి అవకాశం. మనం ఏం కోట్లు లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనకి రాజ్యాంగం ఇచ్చిన ఓటుని సక్రమంగా వినియోగించుకుంటే మనం ఎప్పుడూ చల్లగా చక్కగా సంతోషంగా ఉంటాం. కనీసం ఆ చింత చెట్టుకి ఉన్న బాధ అయినా సరే మనలో ఉంటే మనం కళ్ళు తెరుచుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.